అక్కడ లిక్కర్ పేరితే తాట తీసేస్తారు. ఎవరైనా అమ్మితే చెప్పు తీసుకొడతారు. అంతేకాదు జరిమానా కూడా భారీగానే ఉంటుంది. మద్యం మత్తులో సర్వనాశనం కాకుండా కొన్ని పల్లెలు తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇవి. అసలు ఎక్కడ తీసుకున్నారు ఇలాంటి నిర్ణయాలు? అవి ఎలా ఉంటాయి చూద్దాం. పచ్చని పల్లెల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మత్తులో యువత పెడదో పడుతోంది. గొడవలు కొట్లాటలు సాధారణమయ్యాయి. భర్తల టార్చర్ భరించలేక భార్యలు పుట్టినీళ్లకు వెళ్లిపోతున్నారు. కొందరు ఫుల్లుగా తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ అనార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కొన్ని పల్లెలు వినూత్న తీర్మానాలకు శ్రీకారం చుట్టాయి. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ పరిధిలోని డజనుకు పైగా గ్రామాల్లో మద్యపాన నిషేధం అమలవుతోంది. అయితే రాజంపేట మండలం కొండాపూర్, గుడితండా, షేర్ శంకర్ తండా వాసులు సంచలన తీర్మానాలు చేశారు. అవేంటంటే మద్యం అమ్మితే విలేజ్ సెంటర్లో నిలబెట్టి నలుగురిలో 7 చెప్పుదెబ్బలు తినాలి, ₹1,00,000 జరిమానా కట్టాలి. అలాగే 3 గ్రామ పంచాయతీల్లో బెల్ట్ షాపులు బలవంతంగా మోయించేశారు. ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే తాగుడుకు బానిసై రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది యువకులు చనిపోయారు. అలాగే పచ్చని సంసారాలు కూడా కూలిపోయి రోడ్డున పడ్డాయి. దీంతో ఊరి జనమంతా సమావేశమై సమిష్టిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికి మా దగ్గర ఒక 8 నుంచి 10 మంది ఆల్రెడీ ఇప్పుడు యాక్సిడెంట్ అయి ఉన్నారు. ఒక 4-5 చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ మద్యం దాగి సేవించి. అందుకే మేము ఇవన్నీ ఆలోచించి అందరి జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని ఆలోచించి మా 3 గ్రామ పంచాయతీల ప్రజలందరం ఏకగ్రీవ తీర్మానంతో మేము మద్య నిషేధం అమలు చేస్తున్నాం. అంతేకాదు చాలా గ్రామాల్లో బెల్ట్ షాపులు వేలం వేసి మరీ ఏర్పాటు చేశారట. అయితే కొండాపూర్ గ్రామస్తులు మాత్రం ఏకతాటి మీదకొచ్చి పోరాడి మరీ బెల్ట్ షాపుల బెండు తీసినట్టు చెప్తున్నారు. యువత బానిసలు కావడం కానీ దానికి బానిసై ఆర్థికంగా బలోపేతం కాకుండా చాలామంది ఫ్యామిలీస్ బలహీన పడుతున్నారు, హాస్పిటల్ పాలై బలహీన పడుతున్నారని మా ఉద్దేశం అండి. అందుకే మేము ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ ఉద్దేశంతో బంద్ చేయడం జరిగింది. మద్యపాన నిషేధించాలని ఏకాగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. వ్యవసాయానికి వెళ్ళకపోవడము, వ్యవసాయ బావుల దగ్గర మోటార్లు, స్టార్టర్లు, ఈ పైపులు ఇంటికి వచ్చిన తర్వాత దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని గమనించి యువత బానిసలవుతుండ్రు. పల్లెలు తీసుకున్న నిర్ణయంతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఊళ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అలాగే తాగుడికి బానిసైన వారిలో కూడా మార్పు వస్తున్నట్లు చెప్తున్నారు. మన గ్రామ పెద్దలందరూ కలిసి మద్యాన్ని నిషేధించడం జరిగింది. ఇది చాలా మంచి పని. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు కూడా మద్యానికి బానిసై చదువు మీద ఇంట్రెస్ట్ లేక మొత్తం సంసారాలు నాశనం చేసుకొని ఉన్న భూమి అమ్ముకొని విదేశాలకు వెళ్ళి పని చేసుకోవడం, అక్కడ కూడా సరిగ్గా పని చేసుకోకపోవడము, అంతా వేసుకొని భార్య పిల్లలను ఆగం చేయడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కూడా సంసారాలను ఆగం చేసుకోవడము, ఉన్న భూమి అమ్ముకోవడము అలాంటివి జరుగుతుంది. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో వస్తున్న ఈ మార్పును నిజంగా అభినందించాలి. ఈ సంస్కృతి మిగిలిన పల్లెలకు కూడా విస్తరిస్తే సత్ఫలితాలతో మంచి మార్పు సాధించొచ్చన్నది 100కి 100 పాళ్ళు నిజం.